ఈ సామాజిక వర్గానికి పదవులను కేటాయించి మరి అంతేకాకుండా సంక్షేమంలో కూడా మరి ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, మైనారిటీలకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి సంక్షేమంలో కూడా పెద్దపీట వేసి మన ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధి, అది కూడా సామాజికంగా మనం పూర్తి స్థాయిలో మనం అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలోని మనం కూర్చిన ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క వాగ్దానాన్ని అన్ని కూడా నెరవేర్చి 99% కాదు 100% మనం నెరవేర్చినాం అని తెలియజేయడానికి ఈ యొక్క యాత్రను రూపకల్పన చేసిన మన జగనన్నకు ముందుగా మన రాష్ట్రం తరపున, మరీ ముఖ్యంగా మన చిలకలూరుపేట నియోజకవర్గం తరపున మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. సామాజిక సాధికారత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇదే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మన మున్సిపాలిటీలో ఎప్పుడూ కూడా చరిత్రలో మనం చూడలేదు. ఓసీకి రిజర్వ్ అయితే, ఓసీ జనరల్ అయితే ఏ రిజర్వేషన్ కూడా లేకుండా మనము రఫానీ అన్నకు ఒక మైనారిటీకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా చిలకలూరుపేట చరిత్రలో మనం ఇచ్చుకోగలిగాము. ఇది సామాజిక సాధికారత. అలాగే మన చిలకలూరుపేట మార్కెట్ యార్డ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు. ఎస్సీలకు మనం మార్కెట్ యార్డ్ ఇచ్చుకున్నాము. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 2 సార్లు ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత చిలకలూరుపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అలాగే మరి ఎస్టీలకు సంబంధించి మరి ఏదైతే ఫైనాన్స్ కమిటీ ఉందో దానికి సంబంధించి ఆ ఫైనాన్స్ కి కమిషన్ కి సంబంధించి మరి మెంబర్ గా ఎస్టీలకు సంబంధించి కోటా నాయక్ అన్నకు మనం ఇచ్చుకున్నాము. ఒక్కసారి ఆలోచించండి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరుపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా, ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఈ ప్రాంతం ఇప్పటిదాకా అభివృద్ధి కాలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, ఎవరైతే ఈ సమాజంలో పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే బడుగు జీవులు ఉన్నారో, ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో, ఎవరైతే బీసీలు ఉన్నారో, ఎవరైతే మైనారిటీలు ఉన్నారో అందరినీ అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లాలి. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రికి రానటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఆ మాట. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని అనగలిగాడా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం.